ఈరోజు ఇక్కడ వచ్చి ఈ విషయాన్ని మనము మాట్లాడుకోవటం చాలా సంతోషం. సిద్ధ చాలా పురాతనమైన సైన్స్ ఇది. దీనికి మనము పాతకాలం నుంచి ఇప్పటి వరకు అందరము పాటిస్తూనే ఉన్నాము. ఈ సిద్ధ అనేది మన పురాతనమైన నుంచి వచ్చే ఒక అద్భుతమైన మెడిసిన్ అనొచ్చు, మనము ఒక ప్రాక్టీస్ అనొచ్చు, మనము ఇది మన జీవనంలో ఉన్న ఒక శ్రేయ అనొచ్చు. మనందరిలో సిద్ధ ఉంది. మనం అందరము ఆ మట్టితోనే పుట్టాము, ఆ మట్టిలోనే కలిసిపోతాము. సో దీనివల్ల మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది న్యాచురల్ విధంగా మన శరీరానికి పనికి వస్తుంది కాబట్టి ఎటువంటి రసాయనాలు, ఎటువంటి పరికరాలు మన మీద మనం ఉపయోగించుకున్నా ఇది మంచిగా యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి ఇలాంటి ఒక సైన్స్ని మనము యాక్సెప్టే కాదు, మనము ఎంత ప్రచారం చేసినా దీనికి వచ్చే లాభాలు సమాజానికి, సొంతగాను మన వాళ్ళకి, మన ఫ్యామిలీలో కూడా అందరికీ ఇటువంటి ఫిజియోథెరపీ కానివ్వండి, అలాగే అనేకమైన యోగాలు కానివ్వండి, అనేకమైన సిద్ధ ఏదైతే మనకు లభిస్తున్నాయో ఇవన్నీ మనకు చాలా మంచిగా వంటపడతాయి. అలాగే మనము వీటిని పాటించడం వల్ల, వీటిని మనము ప్రోత్సహించడం వల్ల సమాజంలో చదువుకునే వారి యొక్క సంఖ్య పెరుగుతుంది. ప్రతి చిన్నదానికి మనకు ఇంటి పక్కనే ఉన్నవారు మనకి హెల్ప్ చేయడానికి కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. అనారోగ్యాలను జయించి మనం ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాము అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈరోజు గుర్తించడం జరిగింది. సో కేవలం ఆధునిక వైద్యం ఒక్కటి ఉంటేనే సమాజం ఆరోగ్యం అనేది డెఫినెట్గా ఉండదు. ఎన్ని హాస్పిటల్స్ పెట్టినా, ఎన్ని క్లినిక్స్ పెట్టినా అంతకంటే ఎక్కువ అనారోగ్యం పెరుగుతుంది అని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ భావిస్తుంది. సో సాంప్రదాయ వైద్యాల వల్ల మన సాంప్రదాయ వైద్యం ప్రతి ఒక్కరు కూడా బేసిక్ లెవెల్లో, అంటే మీ ఆరోగ్యాన్ని మీరు ఎలా కాపాడుకోవాలనే విషయము ప్రతి పౌరుడికి తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ విషయం తెలియాల్సిన అవసరం ఉంది అంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది, కానీ డాక్టర్స్ చేతిలోనో హాస్పిటల్స్ చేతిలోనో లేదని. నేను ఒక ఇంపార్టెంట్ పర్సనాలిటీ గురించి నేను ఈరోజు మీతో చర్చిస్తాను. మన పూర్వీకులు ఏ విధంగా ఉన్నారు అని మనం చెప్తే నచ్చదు కదా జనాలకి. సో మన పూర్వీకులు అంటే ఒక చైనాకు సంబంధించిన ట్రావెలర్ ఒక 1000 సంవత్సరాల కిందట మన ఇండియాకి రావడం జరిగింది. ఆయన మొత్తం పుస్తకాల్లో రాసుకున్నాడు ఏ విధంగా ఇక్కడ జీవన శైలి ఉంది, ఇక్కడ ఆరోగ్య వ్యవస్థ ఉంది, ఇక్కడ జనాలు సాంప్రదాయ వైద్యాలు కానీ సాంప్రదాయాలు కానీ ఎలా ఉన్నాయి అనేది పాయింట్ సాగా ఎంపైర్ ఉంది. సో మనము అంటే మన ప్రాచీన భారతదేశంలో గొప్ప యూనివర్సిటీస్ ఉన్నాయి. నలంద, తక్షశిల, మన దగ్గర ఉన్న నాగార్జునకొండ కూడా గొప్ప యూనివర్సిటీ, పెద్ద పెద్ద హాస్పిటల్స్ అవి. అండ్ ట్రెడిషనల్ మెడిసిన్ కి ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళడానికి ఒక సెంటర్స్ గా అవి ఉండేది ఒకప్పుడు. సో అంతేవరకు కాదండి, ప్రతి చిన్న పిల్లవాడికి 7 years పిల్లలకి వాళ్ళ స్కూల్లో అంటే గురుకులాల్లో వాళ్ళ సిలబస్ లో ఏముందంటే ఒక 7 సబ్జెక్ట్స్ నేర్పించేవాళ్ళు. దాంట్లో చికిత్సా విధానం కూడా ఉందండి. యాక్యూపంక్చర్, యాక్యూప్రెషర్, అంటే మీ ఆరోగ్యం మీరు ఎలా కాపాడుకోవాలనే విద్యా విధానం 7 సంవత్సరాల పిల్లలకి నేర్పిస్తున్నారు. అంటే ఇప్పుడున్న సమాజానికి అప్పుడున్న సమాజానికి నాకు తెలిసి అదే గొప్ప సమాజంగా ఉండేది. అర్థమైంది కదండి. సో మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది అనేది అప్పటి నుంచే మన వాళ్ళకి తెలుసు. సో ఇప్పుడు ఆ నాలెడ్జ్ అనేది మనకి ఎట్లయిపోయిందంటే మన ఆరోగ్యం మనం పట్టించుకోవట్లేదు. పూర్తిగా ఆ ఇన్సూరెన్స్ కట్టాం కదా, అది చూసుకుంటుంది, హాస్పిటల్స్ ఎదుర్కొన్నాయి అని మనము మన హెల్త్ ని కాంప్రమైజ్ అయ్యి జీవిస్తున్నాం కదా. అది ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి సంవత్సరము 2% బిలో పోవర్టీ లైన్ వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే అన్నెసెసరీ అన్బేరబుల్ మెడికల్ ఎక్స్పెండిచర్ వల్ల. అండ్ చెప్పాలి అంటే మోడర్న్ మెడిసిన్ గురించి మనం మాట్లాడుకుంటే అంటే చాలా గొప్ప వైద్య విధానం అది. ఎమర్జెన్సీలో మాత్రమే ఉపయోగించాల్సిన వైద్యం, కానీ మన ఆరోగ్యం ఇంప్రూవ్ చేసే వైద్యం కాదని మనం గుర్తించుకోవాలి. విషంతోనే ప్రాణాన్ని కాపాడాల్సిన అవసరం వచ్చినప్పుడే విష ప్రయోగం జరగాలి, కానీ విషంతోనే ఆ సమాజానికి ఆరోగ్యం ఎలా వస్తుందండి?
సో అందు గురించే దాన్ని మనము రాంగ్ వేలో యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి ప్రతి సంవత్సరము 52 లక్షల పైగా జనాలు రాంగ్ ట్రీట్మెంట్స్ వల్ల చనిపోతున్నారు. తప్పుడు వైద్యం అంటే సరిగ్గా వైద్యం చేయడం వల్ల కాదు, అనవసరమైన ట్రీట్మెంట్స్, అనవసరమైన వైద్యాలతోని. హార్వర్డ్ మెడికల్ స్కూల్ మన ఇండియాలో ఎంతమంది అనవసరమైన వైద్యాల వల్ల చనిపోతున్నారని ఒక లెక్క తీస్తే 2018లో 52 లక్షల పైగా, అది కూడా కన్ఫర్మ్ స్టాటిస్టిక్స్ కాదు. సో ఇప్పుడున్న పరంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంపార్టెన్స్ ఏమిస్తుందంటే మాలాంటి ఎన్జిఓస్ ద్వారా పబ్లిక్ లో ట్రెడిషనల్ మెడిసిన్ పరంగా, అంటే ఇప్పుడు 70% సమాజం చనిపోవడానికి ముఖ్య కారణం డైట్, లైఫ్ స్టైల్ ఇష్యూస్. అంటే మీరు ఏం తినాలి ఏం తినకూడదు అని తెలియక చనిపోతున్నారంటే అర్థం చేసుకోండి. క్యాన్సర్లు, గుండె జబ్బులు, డయాబెటీస్, వెన్నుపూస సమస్యలు, ఆర్థరైటిస్లు, ఇవన్నీ కూడా డైట్, లైఫ్ స్టైల్ డిసీజ్. 20% ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ తో చనిపోతున్నారు. ఎవరు చనిపోతున్నారు? ఎవరి ఇమ్యూనిటీ బాగాలేదు వాళ్ళే చనిపోతారు. అర్థమైంది కదా? అంటే మీ ఆహారం, మీ జీవనశైలి మీరు కరెక్ట్ గా పాటిస్తే 90% జనాభా అన్నెసెసరీగా చనిపోయే అవకాశం లేదు. ఎంతో పనికి మాలిన నాలెడ్జ్ సమాజంలో మనం విపరీతంగా జనాలకు ఇస్తున్నాము. మనకు ఒక లైఫ్ హ్యాక్, అంటే మన ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, మనం ఎలా ఆహారం తినాలి, ఎలాంటి జీవనశైలి పాటించాలి, మన రోగ నిరోధక శక్తిని ఎలా పెంపొందించుకోవాలి, 90% రోగాలు రాకుండా ఎలా వివరించాలి అనే నినాదం, అనే సూత్రాలన్నీ కూడా మన గొప్ప సాంప్రదాయ వైద్యంలో మాత్రమే ఉంది. మన సాంప్రదాయ వైద్యంలో ప్రివెన్షన్ ఉంది, క్యూర్ ఉంది. క్రానిక్ కేసెస్ లో కూడా, క్రానిక్ డిసీజెస్ లో కూడా కంప్లీట్ గా డ్రగ్లెస్ గా, ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా క్యూర్ చేయడానికి ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 1200 రోగాలు పైగా క్లినికల్ గా నిర్ధారించి మనకి ఎలాంటి డ్రగ్ అవసరం లేకుండా, ఎలాంటి మెడిసిన్ అవసరం లేకుండా ఈ రోగాలకి మనం శస్త్రచికిత్స లేకుండా చేయొచ్చు. ఒక రకంగా మనం ఆ వైద్యాన్ని ఉన్న పరంగా ఇప్పుడు మనం సమాజంలో తీసుకొస్తే 95% అన్నెసెసరీ సర్జరీస్ అన్ని ఆపొచ్చని మీ అందరికీ తెలియజేస్తున్నాను. సో అలాంటి గొప్ప వైద్యాలని ఇప్పుడు మనం సమాజం పరంగా, గవర్నమెంట్స్ పరంగా ప్రతి ఒక్కరము ఆదరించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోకుండా ఎంత కష్టపడ్డా ఏం లాభం లేదు. ఇప్పుడు కోవిడ్ మనకు చాలా అందరిగా క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చేసింది, ఆరోగ్యం లేని ఏది లేదు అని. సో ఫస్ట్ ప్రయారిటీ అందరికీ హెల్త్. అండ్ ఇప్పుడు అది హెల్త్ ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేయాల్సిన విషయం. ఎందుకంటే కోవిడ్ ఓన్లీ ఒక ట్రైలర్. మనం అన్నెసెసరీగా ఈ 20 years అవసరం ఉన్నా లేకున్నా మన ఆహారంలో, మన ఔషధాల్లో యాంటీబయాటిక్స్ వాడటం వల్ల ఇప్పుడున్న సామాన్యమైన వైరస్ బ్యాక్టీరియా కూడా వాటి రెసిస్టెన్స్ వచ్చేసింది. సో ఇప్పుడు ఆ వైరస్ బ్యాక్టీరియా మన ఎనిమీస్ కాదండి. ఇప్పుడున్న వైరస్ బ్యాక్టీరియా ఏది మన ఎనిమీస్ కాదు, మనని ఇవాల్వ్ చేస్తున్న ఒక గొప్ప సాఫ్ట్వేర్ అది మన శరీరానికి. కానీ ఎప్పుడైతే అది మిమ్మల్ని భావిస్తుందో యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దిస్ నేచర్, అది మిమ్మల్ని చంపేస్తుంది. అర్థమైంది కదండి? సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఈ గేమ్, ఇది ప్రకృతి ఒక గేమ్. ఇప్పుడు మీకు నార్మల్ గా మనతో పాటు ఉండే ఒక బ్లాక్ ఫంగస్ మనని ఈ మధ్య ఎందుకు చంపిందంటే, ఎందుకు చెప్పడానికి ముందుకు వచ్చిందంటే, అది ఒక చెట్టునో లేకపోతే ఒక అంటే శవాన్ని కుళ్ళదీసి ప్రకృతిలో కలిపే ప్రక్రియలో ఉన్న ఫంగస్ కూడా మనల్ని అటాక్ చేయడం ఎందుకు? అది మన మితిమీరి యాంటీబయాటిక్ స్టెరాయిడ్స్ వాడటం వల్ల మన రోగ నిరోధక శక్తి, మన జీవశక్తి తగ్గిపోవడం వల్ల అది అరే వీడు ఆల్రెడీ చనిపోయాడు, వీడిని అటాక్ చేసి వీడిని కలిపేద్దామని అనుకుంటాం. అర్థం చేసుకోండి, లా ఆఫ్ నేచర్ ని మనం విరుద్ధంగా పోయినన్ని రోజులు మనం ఇదే విధంగా జీవిస్తాం. సో ప్రతి ఒక్కరు ఇప్పుడు మళ్ళీ సమాజం ట్రెడిషనల్ మెడిసిన్ ని ఆదరించాలి, గవర్నమెంట్స్ ఆదరించాలి. గవర్నమెంట్స్ పరంగా కూడా నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫస్ట్ ట్రెడిషనల్ మెడిసిన్ రీసెర్చ్ సెంటర్ ప్రపంచ ఆరోగ్య సంస్థ హైదరాబాద్ లో పెట్టడానికి ముందుకు వచ్చింది. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ ఎలాంటి చర్యలు ఇంతవరకు తీసుకున్నట్టు మాకు నోటీసులు రాలేదు. సో దయచేసి మీడియా ముఖంగా నేను చెప్తున్నాను, ఇది మేము ట్రెడిషనల్ మెడిసిన్ ప్రాక్టీషనర్స్ ఏమాత్రం కూడా ఊరుకోము, సమాజాన్ని కదిలిస్తాము. ప్రపంచ ఆరోగ్య సంస్థనే దిగి వచ్చి ఇక్కడ ఒక రీసెర్చ్ సెంటర్ పెట్టడానికి ముందుకు వస్తే మీరు ఇంతవరకు ఆదరించకపోవడము, దాని గురించి ఏమాత్రం ఆలోచించకపోవడము చాలా హాస్యాస్పదంగా ఉంది. మన ఆరోగ్యాల గురించి ఇప్పుడున్న ప్రభుత్వాలకు ఎలాంటి దృక్కోణంలో ఆలోచిస్తుంది అనేది చూస్తున్నాం. ఒకవైపు ఫార్మసీని పెట్టడానికి 20,000 ఎకరాల వరకు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్న ఒక ప్రభుత్వము
ట్రెడిషనల్ మెడిసిన్ సంబంధించిన ఒక ఇంటర్నేషనల్ ట్రెడిషనల్ రీసెర్చ్ సెంటర్ హైదరాబాద్ లో పెట్టడానికి వచ్చినప్పుడు ఎలాంటి ఆదరణ తీసుకురావాలి. సో సమాజం అందరూ మేలుకోవాలి, ప్రతి ఒక్కరు ట్రెడిషనల్ వైపు, ట్రెడిషనల్ మెడిసిన్ వైపు, మన సాంప్రదాయం వైపు మళ్ళీ తిరిగి చూడాల్సిన అవసరం వచ్చింది. ప్రతి ఒక్కరు మీ సపోర్ట్ ఇంకా చాలా అవసరం ఉందండి. ఒక ఉద్యమం రూపంలో దీన్ని మనం తీసుకెళ్ళాలి. 2030 వరకు యునైటెడ్ నేషన్స్ గోల్ పెట్టుకుంది, కానీ అంతవరకు ఎంతమంది బతుకుతారో ఎంతమంది చేస్తారో తెలియదు. మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి. సింపుల్ గా చెప్పాలంటే కోవిడ్ పరంగా కూడా మీకు ఒక చిన్న సూత్రం చెప్తాను. కరోనా వైరస్ పరంగా కూడా వైరస్ చంపట్లేదండి, మీ బాడీలో ఉన్న డిఫెక్టివ్ ఇమ్యూనిటీ మిమ్మల్ని చంపుతుంది. 2% హార్వర్డ్ మెడికల్ స్కూల్ చెప్పింది. 2% జనాలు చనిపోయే అవకాశం ఉంది. వాళ్ళందరికీ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ ఉన్నాయి. వైరస్ వాళ్ళ బాడీలో ఎంటర్ కాగానే ఆ వైరస్ ని చంపే ఒక దృక్కోణంలో వైరస్ ఏమీ చేయట్లేదు, వైరస్ ఇన్ఫెక్ట్ చేస్తుంది, బట్ ఆ ఇమ్యూనిటీ డ్యామేజ్ చేసేసి ఆర్గన్ డ్యామేజ్ చేసి చంపుతుంది. సో ఇది కేవలం యాక్యుపంక్చర్ ట్రెడిషనల్ మెడిసిన్ వైద్యం వల్ల మనం ప్రివెంట్ చేయొచ్చు, ఈ 2% జనాభాని కాపాడొచ్చు అని హార్వర్డ్ మెడికల్ స్కూల్ చెప్పిన ఈ కోణాన్ని ఎవ్వరు కూడా ప్రచారంలో తీసుకురాలేదంటే అర్థం చేసుకోండి మెడికల్ మాఫియా ఏ విధంగా వ్యవహరిస్తుందో. సో ప్రతి ఒక్కరిని మనము అంటే ఎంతో మందిని ఈ విషయం మనము సభాముఖంగా చెప్తున్నాను. మీడియాలో ఇప్పటికి వచ్చింటే ఎంతమందికి ధైర్యం వచ్చేది, ఎంతమంది అధైర్యంతో చనిపోయారు, ఎంతమంది ధైర్యం కోల్పోయి చనిపోయారు. సో ఎంత గొప్ప ధైర్యం వచ్చేది జనానికి, అరే ఏం లేదు యాక్యుపంక్చర్ వైద్యం తీసుకుంటే ఆ 2% జనాలు కూడా చనిపోయే అవకాశం లేదు. సో అన్ని రకాలుగా మనం చూసుకుంటే ఇప్పుడు చైనా మన ముందు, అంటే వైరస్ డెఫినెట్ గా వాళ్ళు వదిలే ఉంటారు మన మీద, కానీ దాన్ని కంప్లీట్ గా దాని ట్రీట్మెంట్ ఏంటో తెలియకుండా వదిలేంత తెలివి తక్కువ దేశం అయితే నేను అనుకోను. వాళ్ళు ఏ విధంగా కోవిడ్ ని డీల్ చేశారో మీరు ఒకసారి గమనిస్తే ఇట్ ఈస్ పబ్లిష్డ్. వాళ్ళు వాళ్ళ సంప్రదాయ వైద్యాన్ని ముందర పెట్టి వాళ్ళు ఓపెన్ గా చెప్పారు. 92% పేషెంట్స్ ని మేము మా ట్రెడిషనల్ మెడిసిన్ ద్వారానే మేము క్యూర్ చేసుకోగలిగాము. 8% పేషెంట్స్ కి కేవలం లైఫ్ సపోర్ట్ తీసుకొని, అంటే వెంటిలేటర్ ఆక్సిజన్ సపోర్ట్ తీసుకొని మా ట్రెడిషనల్ మెడిసిన్ ద్వారానే మేము వాళ్ళని క్యూర్ చేశాము. ఆ విధంగా క్యూర్ చేయడం వల్ల వాళ్ళ రోగ నిరోధక శక్తి ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం వల్ల వాళ్ళకి మళ్ళీ రీఇన్ఫెక్ట్ అయ్యే అవకాశాలు కూడా తక్కువ పడ్డాయని చెప్పేసి వాళ్ళు ముందు చెప్పారు. మనం చూసాం ఇక్కడ ఏం చేసాం, మనం మోడర్న్ మెడిసిన్ ముందర పెట్టాము, ట్రెడిషనల్ మెడిసిన్ ఇంట్లో పెట్టుకున్నాం. దానివల్ల ఏమైంది, ఇంకా ఒక 10% ఎక్కువ మంది చనిపోయారు. అర్థమైంది కదండి. సో ఇమ్మీడియట్ గా సమాజం పరంగా ట్రెడిషనల్ మెడిసిన్ కూడా ఇప్పుడు మోడర్న్ మెడిసిన్ తర్వాత హైయెస్ట్ రీసెర్చ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అండ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునైటెడ్ నేషన్స్ అందరూ కూడా ఆదరిస్తున్నారు. అందరూ భారతదేశం వైపు చూస్తున్నారు. భారతదేశం ఎటు చూడాలో అర్థం కాని పరిస్థితిలో భారతదేశం అన్ని ట్రెడిషనల్ మెడిసిన్స్ కి మదర్ ల్యాండ్ గా ప్రపంచం భావిస్తుంది. కానీ ఇక్కడున్న సమాజం మాత్రము మొత్తం కంప్లీట్ గా ఆరోగ్యం మీద మోడర్న్ మెడిసిన్ మీద డిపెండ్ అయ్యి ఉండిపోతున్నారు. సో ఇప్పుడు ఇమ్మీడియట్ గా 10 years 50 years లా సమాజం మారకపోతే మనం క్షమించడానికి నేరం చేస్తున్నాము. మన ఫ్యూచర్ జనరేషన్స్ ని కూడా మనం పాడు చేసుకునే క్రమంలో సమాజం ముందుకు వెళ్తుందని మీరు అందరూ గమనించాలి. దయచేసి ట్రెడిషనల్ మెడిసిన్ ఆదరించండి. ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో 100% సక్సెస్ చేయండి. ఎందుకంటే అక్కడ వచ్చి అవార్డ్స్ ఇస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎంతో కృషి చేసి ఆ ట్రెడిషనల్ మెడిసిన్ ని నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ తరాలకు అందించడానికి వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు. అలాంటి వాళ్ళని మనం సత్కరించుకోవాలి, మనని మనం సత్కరించినట్టు భావించాలి. సో అలా ప్రతి ఒక్కరు కూడా దీన్ని మనం ఉద్యమంగా తీసుకొని మనం తీసుకెళ్ళడం వల్ల మన ఫ్యూచర్ జనరేషన్స్ కి న్యాయం చేసినట్టు అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. So first of all, we should understand why we need to promote these kind of medical systems. ఒక రకంగా చెప్పాలంటే కనుక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం కేవలం బతుకున్న జనాభాలో కేవలం 4% హెల్తీగా ఉన్నారు, మిగతా వాళ్ళకి ఏదో ఒక జబ్బు. అంటే దట్ ఈస్ బిగ్ హ్యూమన్ కన్సర్న్. అయితే అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఓన్లీ వన్ మెడికల్ స్ట్రీమ్ ఈస్ గెటింగ్ ఆల్ ద టోటల్ అటెన్షన్. మోడర్న్ మెడిసిన్ కి అంత అటెన్షన్ ఉంది, మిగతావన్నీ ఏంటంటే ఇవేవో పనికిరాని అన్నట్టు చేస్తూ ఉన్నారు. కానీ నిజంగా చెప్పాలంటే కనుక ట్రెడిషనల్ మెడిసిన్స్ ఏదైతే ఆయుర్వేద ఉందో, యునాని ఉందో, సిద్ధ ఉందో, ఇలాంటి మెడిసిన్స్ అన్ని చాలా సస్టైనబుల్ ఫార్మ్ ఆఫ్ మెడిసిన్. సాగర్ గారు అన్నట్టు మనకి ఎమర్జెన్సీలో వాడాల్సింది మోడర్న్ మెడిసిన్. ఎందుకంటే క్విక్ రిజల్ట్స్, అంటే సిమ్టమ్స్ ని ఇమీడియట్ గా కంట్రోల్ చేస్తుంది, బట్ రూట్ కాజ్ ని మాత్రమే అడ్రస్ చేయాలి. సో డెఫినెట్లీ ద నీడ్ ఆఫ్ ది అవర్ ఇస్ టు ప్రమోట్ traditional medicine. As a matter of fact, I'm an IT professional. I'm
having around 30 years of experience in IT industry. So I have played different roles. Beyond that, I am also a pranic healer and a Reiki healer. For the past 20 years, I've been healing so many people. In fact, I've been healing even doctors. Last night also I got a panic call from a doctor who is located in Gurgaon because he believes in my way of healing and I keep healing people. సో ఆ పర్స్పెక్టివ్ తో చెప్పేది ఏంటంటే కేవలం ఇంగ్లీష్ మెడిసిన్ లేకపోతే మోడర్న్ మెడిసిన్ ఒక్కటే అని భ్రమంలో నుంచి మనం బయటకు రావాలంటే మనం చేయాల్సింది ఏంటంటే వి షుడ్ హైలైట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ మెడికల్ సిస్టమ్స్. దట్స్ వాట్ మిస్టర్ వంశీ గారు చేస్తున్నారు. ఐ ట్రూలీ అప్రిషియేట్ దిస్ వర్క్. ఓకే, సో నా ఎక్స్పీరియన్స్ లో నేను చూసింది ఏంటంటే డిఫరెంట్ సిస్టమ్స్ ఆర్ గోట్ డిఫరెంట్ అడ్వాంటేజెస్. ఈ మీరు ఆల్టర్నేటివ్ మెడిసిన్, ఇది ట్రెడిషనల్ మెడిసిన్ అంటున్నారు కదా, దీంట్లో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే మీరు డయాగ్నోజ్ చేయకపోవడం కదా. ఓకే, వాళ్ళు చెప్పేది ఏంటంటే దీంట్లో డయాగ్నోజ్ లేదంటున్నారు, మేము చేయలేమని మీ ప్రాణిక్ హీలర్స్ కూడా చెప్తున్నారు. ఐఎమ్ ఆల్సో ప్రాణిక్ హీలర్, రేకి హీలర్. దాని గురించి మీరు ఏం చెప్తారు? See, basically diagnosis method, pranic healing totally different method అది. Basically it's depending on the energy scanning. అంటే బేసికలీ మీ చక్రాస్ ఎలా ఉన్నాయి, తర్వాత మీ డిఫరెంట్ పార్ట్స్ లో ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి అని చూసి దాని ప్రకారం we will be able to identify what the problem is. Okay, so diagnosis లేదనేది లేదు అసలు, అక్కడ డయాగ్నోసిస్ ఉంది. ఓన్లీ థింగ్ ఇస్ మెథడ్స్ ఆర్ డిఫరెంట్. చెప్పారు కదండి, ప్రాణిక్ హీలర్ చెప్పారు మీరు. చెప్తారు. It is totally transparent. See, basically scan చేసిన తర్వాత we tell what the problem is. So we are actually trying to tell people about these things. Okay. అంటే అలోపతిక్ ఫేమస్ కావడానికి కారణం డయాగ్నోసిస్. ఓకే, కానీ సార్ నాడీ పరీక్ష విన్నారా? ఎస్ పల్స్ తెలుసు. ఎవరన్నా ఏన్షియంట్ పల్స్ డయాగ్నోసిస్ చేస్తున్న వాళ్ళతో నేను జస్ట్ 2 నిమిషాలు కూర్చుంటే అర్థమైందా సార్? బట్ ఇట్స్ అన్ ఆర్ట్, అందరూ చేయలేరు అది. సో దాని పరంగా కూడా నాడీ పరీక్ష పరంగా మన దగ్గర రీసెర్చ్ జరగట్లేదండి. రష్యాలో జరుగుతుంది ఎక్కువ రీసెర్చ్. మోడీ గారు కూడా అన్నారు ఇదేంటి మన డయాగ్నోస్టిక్ మెథడ్స్ మీద వేరే కంట్రీస్ లో ఎంతో పురోగతి వచ్చింది, మన నాడీ పరీక్ష మీద ఎంత రీసెర్చ్ జరిగిందంటే మీ రోగాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఏ రోగం కూడా రాత్రి డెవలప్ కాదు. ఫస్ట్ గ్రాడ్యువల్ గా మీ బాడీలో డెఫిషియన్సీస్, ఫంక్షనల్ ఇంబ్యాలెన్సెస్ అది ఎన్నో రకాలుగా మేనిఫెస్ట్ అయ్యి ఒక డిసీజ్ కింద ఫామ్ అవుతుంది. అండ్ ఇప్పుడున్న మా ఆధునిక డయాగ్నోస్టిక్స్ గురించి మీరు చెప్పారు కదా ఒక ప్రస్తావన, 60-70% డ్యామేజ్ అయ్యేదాకా ఏది బయటపడదు. అండ్ వాటిని గుర్తించుకుంటే అవి రోగ నిర్ధారణ పరీక్షలు, రోగాన్ని ముందే గుర్తించే పరీక్షలు కావు, రోగ నిర్ధారణకే ఉపయోగపడాలి. అంటే మనం ఎంతో కోల్పోయాకనే మనం తెలుసుకుంటున్నాం. బట్ నాడీ పరీక్ష అండ్ మన ఏన్షియంట్ మెథడ్ ఆఫ్ డయాగ్నోసిస్ ఏదైతే ఉందో, టంగ్ డయాగ్నోసిస్, ఫేస్ డయాగ్నోసిస్, పేషెంట్ నా రూమ్ లో వస్తుంటేనే నేను అక్కడి నుంచి సగం డయాగ్నోసిస్ చేస్తాను. ఆయన వే ఆఫ్ వాకింగ్, ఆయన ఎక్స్ప్రెషన్ సగం తెలిసిపోతుంది పేషెంట్ గురించి. అర్థమైంది కదండి? సో అంత ఆధునిక డయాగ్నోసిస్. అండ్ ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ గురించి చెప్తున్నాను, ఆ డయాగ్నోసిస్ ఇప్పుడు ఆస్ట్రోనాట్స్ హెల్త్ కేర్ గురించి వాడుతున్నారు. ఆస్ట్రోనాట్స్ స్పేస్ లో వెళ్తే మనకు అక్కడ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ పనికిరాదు. ఓన్లీ పల్స్ డయాగ్నోసిస్ ద్వారానే, కంప్యూటరైజ్డ్ పల్స్ డయాగ్నోసిస్ ద్వారా వాళ్ళ బాడీలో ఎలాంటి సూక్ష్మ ఇంబ్యాలెన్స్ క్రియేట్ అయింది, ఎందుకంటే వాళ్ళకు చాలా హై రేడియేషన్ కి గురవుతారు కాబట్టి చాలా ఫాస్ట్ ట్రాక్ లో వాళ్ళ బాడీలో డిసీజెస్ డెవలప్ అవుతుంటాయి కాబట్టి దాన్ని చాలా ముందరే గుర్తించి దాన్ని సింపుల్ గా ఫుడ్ తోనే అప్పటికప్పుడే క్యూర్ చేసేసారు, ఎంబడే రిలీవ్ చేసేసారని వాళ్ళు ఆస్ట్రోనాట్స్ హెల్త్ కేర్ పరంగా కూడా మన టెక్నాలజీని వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. అది ఇప్పుడు ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ లో ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ట్రెడిషనల్ మెడిసిన్ ప్రాక్టీస్ లో అలాంటి కంప్యూటరైజ్డ్ నాడీ పరీక్షకు సంబంధించినవే మేము అందరం ఉపయోగిస్తున్నాము. అండ్ ఏదైనా అంటే నేను ఒక హాస్పిటల్లో నేను దీన్ని సెమినార్ తీసుకున్నప్పుడు డాక్టర్ నాకు ఈ ఫలానా పేషెంట్ కి ఏ డిసీజ్ ఉంది అని తెలియకుండానే నాకు అప్పచెప్పడం జరిగింది. నేను వాళ్ళ కంప్లీట్ గా వాళ్ళ బాడీలో ఉన్న డిఫెన్స్ మన ఎలాంటి ఫంక్షనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి, దానివల్ల ఎలాంటి డిసీజ్ వచ్చే అవకాశం ఉందని వాళ్ళకి నేను చెప్పడం వల్ల సార్ అక్యురేట్ గా చెప్పారు సార్, నాకు ఇప్పుడు తెలిసింది ఆ డిసీజ్ రావడానికి కారణాలు ఏంటి. నాకు ఇప్పటి వరకు డిసీజ్ ఎందుకు వచ్చిందో తెలియదు, బట్ డిసీజ్ వచ్చిందని తెలుసు. సో అందు గురించే ఇప్పుడున్న ఆధునిక వైద్యం కూడా కేవలం సిమ్టమ్స్ కే పరిమితం అయిపోయింది.
సిమ్టమ్స్ని ట్రీట్ చేసుకుంటూనే పోతుంది, రూట్ కాజ్ తెలియదు కాబట్టి. సో మన డయాగ్నోసిస్ కూడా ఇంప్లిమెంట్ చేయడం వల్ల మోడర్న్ మెడిసిన్ కష్టం, బతకలేదు. ఎందుకంటే అర్లీ స్టేజ్లో వాళ్ళ దగ్గర ప్రివెన్షన్కి క్యూర్కి ఏ ట్రీట్మెంట్ లేదు కాబట్టి ఇలాంటి డయాగ్నోస్టిక్స్ని వాళ్ళు సపోర్ట్ చేయడానికి ముందుకు రావట్లేదండి. ఓకే, థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much. Yeah, coming back to the point. సో ఇప్పుడున్న సమస్యలో అత్యంత పెద్ద సమస్య ఏంటంటే చాలా మందికి ఆరోగ్యం అందట్లేదు. అంటే కావాల్సిన టైంలో ఆరోగ్యం అంటే హెల్త్ కేర్, అది మెడికల్ కేర్ అందట్లేదు. రకరకాల కారణం. ఒక కారణం ఏంటంటే ఇండియాలో దాదాపు 75% ఆఫ్ ది పాపులేషన్ ఎక్కడ ఉంటారంటే గ్రామాల్లో ఉంటారు. సో గ్రామాల నుంచి సిటీస్కి వచ్చి హెల్త్ కేర్ తీసుకోవాలంటే కనుక ఇట్స్ ఎ వెరీ ఎక్స్పెన్సివ్ థింగ్. సో దానివల్ల చాలా మంది ఆరోగ్యం కోల్పోతున్నారు. అయితే నేను నా కంపెనీ ద్వారా రీసెంట్గా ఒక ప్రోడక్ట్ డెవలప్ చేసా. ఆ ప్రోడక్ట్ ఏంటంటే టెలిమెడికల్ ప్రోడక్ట్ అనమాట, టెలిమెడిసిన్. ఆ ప్రోడక్ట్ పేరు థమ్సార్. థమ్సార్ అంటే టెలి హెల్త్ అండ్ మెడికల్ సర్వీసెస్ ఇన్ ఆగ్మెంటెడ్ రియాలిటీ. సో దీని ద్వారా ఏంటంటే కేవలం అలోపతి డాక్టర్సే కాదు, ట్రెడిషనల్ డాక్టర్స్ అంటే ట్రెడిషనల్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు కూడా సిస్టంలో ఫ్రీగా రిజిస్టర్ అవ్వచ్చు. అలాగే జనరల్ పబ్లిక్ కూడా ఎవరికైనా ఏదన్నా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు కూడా డైరెక్ట్గా ఏ స్పెషలిస్ట్ తోనే కనెక్ట్ అవ్వచ్చు అనమాట. అంటే అలోపతి డాక్టర్తో కనెక్ట్ కావచ్చు, లేకపోతే ఆయుర్వేద డాక్టర్తో కనెక్ట్ కావచ్చు. బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఇక్కడ హైదరాబాద్లో ఉండి ఢిల్లీ డాక్టర్స్తో ఆన్లైన్లో మీరు ఇమీడియట్గా కనెక్ట్ కావచ్చు అనమాట. సో దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇప్పుడు ట్రెడిషనల్ మెడిసిన్లో ఉన్న మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎక్స్పోజర్. చాలా మంది ఉన్నారు, మంచి మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారు, కానీ వాళ్ళకి ఎక్స్పోజర్ చాలా లోకలైజ్డ్ ఎక్స్పోజర్. మీన్స్ దే డోంట్ గెట్ కనెక్టెడ్ టు ఎ గ్లోబల్ కమ్యూనిటీ. బట్ ఈ టెలిమెడిసిన్ ప్రోడక్ట్ వల్ల ఏమవుతుందంటే పీపుల్ విల్ బి ఏబుల్ టు, ఈవెన్ people who are not residing in India, they can get connected to people who are actually practicing traditional medicine and they can avail the medical care. So we are going to launch this product very soon. Means in a couple of days I'm going to launch this product. So the biggest challenge is ఇది సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు ఆపరేట్ చేయలేరు. ఎస్పెషల్లీ గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఎవరు ఆపరేట్ చేయలేరు, ఎందుకంటే స్మార్ట్ ఫోన్ కానీ లేకపోతే ల్యాప్టాప్ కానీ యూజ్ చేయాలి కాబట్టి. సో దీనికోసం ఏం చేసామంటే అమృత హస్తాలను ఒక చారిటబుల్ ట్రస్ట్ తో టైఅప్ అయ్యి ఆ అమృత హస్తాల ద్వారా ప్రతి గ్రామంలో ఒక టెలి మెడికల్ మొబైల్ కేర్ యూనిట్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో దానికి ఒక హెల్త్ కేర్ వర్కర్ ఉంటారు హూ ఇస్ ట్రైంగ్ టు ఆపరేట్ దిస్ సిస్టమ్. సో ఎవరికైనా గ్రామంలో సమస్య రాగానే ఇమీడియట్లీ దే విల్ బి ఏబుల్ టు get connected to an expert, not just primary care but advanced care anamata. So this is the basic concept. So first 3 years lo we want to set up 5000 telemedical mobile care units anamata. So this is the mission on which I am currently working. దీని ద్వారా ఏంటంటే ట్రెడిషనల్ మెడిసిన్ కి చాలా బూస్టింగ్ రాబోతుంది. ఎంతో మందికి ఇప్పుడు దాకా ఎక్కడో చిన్న గ్రామంలో ప్రాక్టీస్ చేసుకున్న ఒక ఆయుర్వేద డాక్టర్ అయి ఉండొచ్చు, లేకపోతే యునాని డాక్టర్ అయి ఉండొచ్చు, దే ఆర్ గోయింగ్ టు గెట్ గ్లోబల్ ఎక్స్పోజర్. So this is what I want to present. Thank you so much.